ప్రతిధ్వనికి స్వాగతం. తెలంగాణను భారతదేశానికే గ్రోత్ ఇంజన్గా చేస్తామంటూ భారీ బడ్జెట్ను ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. 3,24,234 కోట్ల రూపాయలతో అంకెలను అన్నీ కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. భారతదేశ వృద్ధి రేటు 8% ఉంటే తెలంగాణ 10.7% నమోదు చేసిందని ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క చెప్పారు. అనేక కొత్త పథకాలతో పాటు పాత పథకాలను అమలు చేయడంతో పాటు కొత్త పథకాలను చేస్తామని అభివృద్ధిని తీసుకెళ్తామని కూడా ప్రకటించారు. అటు ఫ్యూచర్ సిటీ నుంచి ఇటు అనేక ప్రాజెక్టులన్నింటినీ కూడా ఇందులో పొందుపరిచారు. మొత్తం మీద బడ్జెట్ ఏ విధంగా ఉంది, కేటాయింపులు ఈ రంగాలు ఏ విధంగా ఉన్నాయి, ఇందులో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏ విధంగా కనిపిస్తున్నాయి, ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రోడ్ మ్యాప్ ఎలా ఉంది అనే అంశాలపైన ఇప్పుడు చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్న వారు ప్రస్తుతం ప్రముఖ ఆర్థిక వ్యవహారాల నిపుణులు చిట్టెడి కృష్ణారెడ్డి గారు మనతో ఉన్నారు. సార్, కృష్ణారెడ్డి గారు, ఈ బడ్జెట్ ఎలా కనిపిస్తుంది, మొత్తం మీద ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏ విధంగా ఉన్నాయి, ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళిక ఆలోచన విధానాన్ని ఈ బడ్జెట్ ద్వారా ఎలా విశ్లేషించవచ్చు? ప్రభుత్వము రెండు సమతుల అభివృద్ధిని సంక్షేమాన్ని జోడెద్దులుగా తీసుకెళ్లే ప్రయత్నం అంకెల్లో అయితే కనిపిస్తోంది. ఎందుకంటే కొంత మూలధన వ్యయం గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కొంత మూలధన వ్యయాన్ని పెంచడం జరిగింది. కానీ గత ఆర్థిక సంవత్సరంలో ఉన్నటువంటి ఆర్థిక అంచనాలను, బడ్జెట్ అంచనాలనే అందుకోలేకపోయారు. 3,05,000 కోట్లు పెట్టినటువంటి బడ్జెట్లోని 1,00,000 కోట్ల బడ్జెట్ ని అంచనా చేరుకోకపోగా ఈ సంవత్సరం మరింత ఎక్కువగా అంచనాలు వేస్తూ అంకెలతో ప్రజలను సంతృప్తిపరిచే ప్రయత్నం చేసినట్టుగా అనిపించింది. ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా, హైదరాబాద్ ను సెంటర్ గా అభివృద్ధి జరుగుతూ ఉండడము, సరే క్యూరు అని అట్లా 3 రకాల రేరు అనేటువంటిది చేస్తూ వస్తున్నప్పటికి కూడా ఇవాళ హైదరాబాద్ చుట్టూరుతోనే మూసీ రివర్ ఫ్రంట్ అనుకోండి, ఫ్యూచర్ సిటీ అనివ్వండి, లేదా మీరు రీజనల్ రింగ్ రోడ్ అనండి, రీజనల్ రైల్ రింగ్ అనండి, ఇవన్నీ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో హైదరాబాద్ను కూడా ఒక 3 భాగాలుగా విభజించి హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి మంత్రాన్ని జపించేటువంటి ప్రయత్నం కొనసాగుతుండడం మనం చూస్తున్నాం. గతంలో కూడా అదే ట్రెండ్ కొనసాగింది, ఇప్పుడు కూడా అదే ట్రెండ్ కొనసాగుతుంది. ద్వితీయ శ్రేణి నగరాలకు అభివృద్ధిని తీసుకువెళ్లేటువంటి విషయంలో కొంత వెనుకబాటు మాత్రం కనబడుతుంది. అదేవిధంగా సంక్షేమ పథకాలు కూడా చాలా రకాల ప్రభుత్వ హామీలు గత ఎలక్షన్లలో ఇవ్వడం మనం చూసాము. ముఖ్యంగా విశ్వవిద్యాలయాల విద్యకి వచ్చినప్పటికి కూడా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి 1,000 కోట్లు మేము అలొకేట్ చేస్తున్నాం ప్రకటించడం అభినందనీయం, హర్షణీయము. అదేవిధంగా చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి 400 కోట్లు ఇస్తున్నామని మేము కూడా ఆహ్వానించదగినటువంటి విషయం. ఈ 2 యూనివర్సిటీలను కూడా పునర్వైభవం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మరి జిల్లాలలో ఉన్నటువంటి యూనివర్సిటీల పరిస్థితి ఏంటి? అది ఎంజీ యూనివర్సిటీ కావచ్చు, శాతవాహన కావచ్చు, పాలమూరు కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, ఇట్లా అనేక యూనివర్సిటీలు గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు చదువుకునే అత్యధికంగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలకు కేవలం వారి నిర్వహణకు అవసరమయ్యే నిధులు ఇచ్చేటట్టుగా ఉన్నాయి, కానీ వాటిని పునరుద్ధృతం చేసేటువంటి పరిస్థితులు ఇవాళ కనపడట్లేదు. ఎందుకంటే ఒక రాష్ట్రం అభివృద్ధిని సాధించినప్పుడు, అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకోవాలనుకున్నప్పుడు, మీరు తీసుకొస్తున్న పెట్టుబడులకు, ఐటీ రంగానికి మనకు ఉపాధి లభించాలి అనుకున్నప్పుడు ఇక్కడ నాణ్యమైన విద్యను అందుబాటులో ఉంచాల్సిన అవసరం. ఆ విద్య కొరబడుతూ ఉంది. విశ్వవిద్యాలయాలు పూర్తిగా విధ్వంసమైపోయాయి, రిక్రూట్మెంట్లు లేవు. అక్కడక్కడ కొన్ని గవర్నమెంట్ రిక్రూట్మెంట్లు ప్రభుత్వం 50,000 వరకు మేము ఫిలప్ చేస్తామని చెప్తున్నా కూడా అభినందనీయమైనప్పటికీ విశ్వవిద్యాలయాలు మొత్తం కుంటుపడిపోతున్న పరిస్థితి కనబడుతుంది. సరే, ఓకే కృష్ణారెడ్డి గారు, అంటే రంగాల వారిగా తర్వాత చర్చిద్దాం. ముందుగా అంటే అసలు బ్యాలెన్స్, అటు ఆదాయాన్ని, అదేవిధంగా ఖర్చును, ఈ కేటాయింపులను, వీటి అభివృద్ధిని, వీటన్నిటిని ఏ విధంగా బ్యాలెన్స్ చేశారు ఈ బడ్జెట్లో? అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎస్టిమేషన్ కు నేనైతే వాస్తవికానికి దూరంగానే ఉందని అంచనా వేస్తున్నాను. ఎందుకంటే వీళ్ళ మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి అంతర్యుద్ధం కావచ్చు, మన ఎక్స్పోర్ట్స్ కూడా దెబ్బతినే పరిస్థితి కనబడతా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్సర్టనిటీ వల్ల అది మన రాష్ట్రం ఐటీ ఎక్స్పోర్ట్స్ కావచ్చు, మిగతా వాటిపైన కూడా కొంత మేరకు ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా కొంత మేరకు తగ్గే అవకాశం ఉంటుంది, పర్టికులర్గా ఈ సంవత్సరం. కాబట్టి ప్రభుత్వం వేసినటువంటి అంచనాలకు సరిపడా ఆదాయం రానప్పుడు ఖచ్చితంగా కోతలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ అంచనాలు, ఆ నిజ ఆదాయాలకు వ్యత్యాసం అనేటువంటిది చాలా ఉంది. దానికి ఉదాహరణ
గత సంవత్సరం వేసినటువంటి బడ్జెట్ అంచనాలు మనం తీసుకుంటే కూడా అవి పూర్తిగా అంచనాలు అందుకోలేకపోయాయి. కాబట్టి సమతుల్యత అనేది లేదు, వాస్తవికానికి దగ్గరగా బడ్జెట్ డెస్టినేషన్ లేదు అనేటువంటిది నా భావన. ఓకే శాసన మండలిలో ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ గారు జాయిన్ అయ్యారు. దయాకర్ గారు ఈ బడ్జెట్ని ఎలా చూస్తారు అంటే కిష్టారెడ్డి గారు కానీ ఉదయం నుంచి చాలామంది ఒక మిక్స్డ్ ఒపీనియన్ వ్యక్తం చేస్తున్నారు. అంటే మీకు ప్రధానంగా అంటే సరే తెలంగాణ దేశానికే గ్రోత్ ఇంజన్ 3,24,000 కోట్లు ఈ పదాలు అవన్నీ కూడా చాలా బాగున్నాయి. అయితే వాస్తవికతను ఎంత మేరకు ప్రతిబింబించింది, అంటే ఏ అంశాలను ప్రాతిపదికగా తీసుకొని ఈ కేటాయింపులు చేశారు? ఒకటి బడ్జెట్ అనేది అంచనా ఒకటి, తర్వాత పద్దులకు అంకెలు మారొచ్చు, ఒక దగ్గర ప్రాధాన్యత పెరగొచ్చు తగ్గొచ్చు, లేకపోతే ఆదాయ అంచనా. నాకున్న అంచనా ప్రకారం ఏంటంటే ఆదాయ అంచనా ఒక్కో సందర్భంలో కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని మనకు పెరుగుతుందని ఉంటది. రాబడి గాని ఆదాయం గాని లేకపోతే ఇతరత్ర ఆదాయ వనరులను మనం పెంచుకోవడానికి ప్రభుత్వం ఒక లక్ష్యంతో ముందుకు పోయే క్రమం ఉంటది. ఇక్కడ నేను అడుగుతున్నది ఏంటి, ఈ బడ్జెట్ లో మాట్లాడుతున్న మన పెద్దలందరికీ ఏమున్నది అనిపిస్తుంది అనేది చెప్పమనండి. కనీసం విమర్శ చేయొచ్చు. కొత్తగా ఈ బడ్జెట్ లో వాళ్ళకి ఏమనిపించింది, ఏమన్నా అనిపించిందా లేదా, అసలు ఏం లేదు ఈ బడ్జెట్ ఉత్తదే ఏదో పేపర్లలో రాసి పెట్టిందా అనిపించిందా అని అంటే దాంట్లో మీకు ఒక హ్యుమానిటేరియన్ యాంగిల్ కనపడాలి. ఒకవేళ బడ్జెట్ లో అంకెలు లెక్కలు కామర్సు లేకపోతే చార్టెడ్ అకౌంట్స్ మాట్లాడేది కాదు కదా, దీంట్లో మనిషి మనసు మానవత్వం అనేది ఉంటుంది. ఈ కోణం అసలు ఎవరు చెప్పనే లేరు. దయాకర్ గారు అందుకే మిమ్మల్ని అడుగుతున్నారు, మీరే చెప్పండి ఏ అంశాలను ప్రాతిపదిక తీసుకొని ఈ కేటాయింపులు ఇచ్చారు? డెఫినెట్ గా జనరల్ పద్ధతుల్లో ఇప్పుడు ఇరిగేషన్ కేటాయించేయి, వైద్యానికి కేటాయించేయి, దాంట్లో ఏం మార్పులు, ఆరోగ్యశ్రీకి ఏం తెచ్చినాము, లేకపోతే ఇరిగేషన్ లో 22,000 కోట్లు దేనికి పెడతాం అనేది డెఫినేషన్ ఇచ్చినాం. కానీ దీంట్లో ఎడ్యుకేషన్ ప్రయారిటీ కనబడాలి. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని కొత్తగా తీసుకొస్తున్నాం. ప్రతి నియోజకవర్గంలో ఇప్పుడు ఎట్లా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఉన్నాయో ఒక విద్యను బలోపేతం చేసే ఒక వ్యవస్థను ఇప్పుడు తీసుకొచ్చినాము. తర్వాత స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఎంపవర్ కావాలంటే, ఆ విద్యార్థుల్లో నైపుణ్యాలు రావాలంటే సరైన పోషకాలతో పాటు సరైన నాణ్యతతో కూడిన విద్యనివ్వాలి. దాని కొరకు ఏం చేసినాం అనేది కూడా మనం దాంట్లో పెట్టగలిగినాం. ఏంది ఇప్పుడు ఒక ఫౌండేషన్ బ్రిడ్జ్ స్కూల్ అమెరికాలో ఎట్లా ఉంటాయి, ఇంగ్లాండ్ దగ్గర కనీసం భోజన వసతి లేకుండా కూడా ఉన్న గ్రామాలు, డ్రాప్ అవుట్స్ అంతా కూడా 5th క్లాస్ లోపే పోతున్నాయి. ఫౌండేషన్ స్కూల్స్ కు మనం ఏం ఎలకేషన్ చేసినాము, వాళ్లకు బ్రేక్ఫాస్ట్ తో పాటు భవిష్యత్తులో ఇంకా దాన్ని పెంచే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ విద్యార్థులు ఉన్నారు, స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఆఫ్టర్ 10th కదా. మా ఏజ్ లో మేము ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఇంటర్మీడియట్ అనేది ఈడియట్ స్టేజ్ అనేది, ఎందుకంటే నీకు మధ్యాహ్నం వరకు గనక ఇప్పుడు రూరల్ స్టూడెంట్స్ అంతా ప్రైవేట్ కాలేజెస్ కు వస్తారు, పేద విద్యార్థులు ఉంటారు, వాళ్ళ కోసం ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకం పెట్టాము. ఎందుకు కాలేజెస్ 4-5 దానికి ఉంటాయి, అందరు కూడా దానికి 2-3 పీరియడ్లు అటెండ్ అయితే చలో సినిమాలుగా వెళ్ళిపోయినట్టు. ఇట్లాంటి ఎడ్యుకేషన్ కి సంబంధించిన అంశంతో పాటు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో, రిటైర్డ్ ఉంటారో వాళ్ళకి హెల్త్ కార్డు. ఓకే, ఈ విషయంలో దయాకర్ గారు మీరు అన్నట్టు బ్రేక్ఫాస్ట్ పథకం కానీ, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం కానీ, ప్రతి కుటుంబానికి జీవిత బీమా కానీ కొత్త పథకాలు ప్రకటించారు. కానీ ఆదాయం పెరుగుతున్నది ఎక్కడ ఆదాయం పెరుగుతుంది, వీటిని ఏ విధంగా అడ్జస్ట్ చేస్తారు? ఆదాయం పెరుగుదల అనేది చాలా మంది పెద్దలు ఏమంటుండ్రంటే కేవలము ఇది భూములమ్మో, భూములు తనఖా పెట్టో, లేకపోతే ఇతరత్ర ఏదైనా అమ్మకంతోనే ఆదాయం వస్తుంది. రెవెన్యూ రిసీట్స్ అనే అప్పులు తీసుకోవచ్చు. అప్పులు కూడా ప్రతి సంవత్సరము 40,000 కోట్ల కంటే ఎక్కువ తీసుకునే అవకాశం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. కానీ డెట్స్ ఏంది, ఎందుకు వచ్చినాయి బ్యాడ్ డెట్స్ గురించి ఎప్పుడైనా ఎవరైనా ఆలోచిస్తారు? ఒక కాళేశ్వరం ఒక పథకం చూద్దాం. నేను జస్ట్ ఏదో రాజకీయం కొరకు చెప్పట్లేదు. 1,00,000 కోట్లు పెట్టి మనం ఆడ ఒక ఇన్వెస్ట్మెంట్ చేసినాం, దాని నుంచి ఫలితం వస్తే మనకేమైతుంది, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అని ఉంటది. ఇది ప్రభుత్వానికి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కాదు కదా, ప్రజా ప్రయోజనము లాభాపేక్ష కాకుండా ప్రజా ప్రయోజనం మనకు పరమావధి.
దానితో ఒక చుక్క రాకుండా 1,00,000 కోట్ల రూపాయలు అక్కడ నిరుపయోగమైన నిరర్ధకమైన ఆస్తిని అక్కడ పెట్టినాం. దానికి కడుతున్నది ఎంత? ఇప్పుడు దానికి 47,000 కోట్లు ప్రభుత్వంలో మేము వచ్చినాక కట్టినాం. వాళ్ళు కట్టింది చెప్పట్లేదు నేను. మేము మొత్తంగా కట్టింది 47,000 కోట్లు. మీకు రెవెన్యూ రిసీట్స్ మొత్తం 18,000 కోట్లుంటే ఇప్పుడు ఎంత రిక్వైర్డ్ ఉంది? 24,000 కోట్ల పైచిలకు మనకు రిక్వైర్మెంట్ ఉంది. అంటే స్కేర్స్ ఎంత ఉంది? 6,000 కోట్ల పైచిలకు ఉన్నది. మరి మనం దీంట్లో ఈ 18,000 కోట్లలో ప్రజా ఉపయోగం కొరకు ఎంత చేస్తున్నాం అంటే 6,000 కోట్ల పైచిలకు మనకు వడ్డీలు, అసలుకు సంబంధించిన ఏమంటారు ఈఎంఐలు, ఇతరాతర ఆర్థికంగా మనం వెచ్చించాల్సి వస్తుంది నెలకు. నేను ప్రయాణం మాట్లాడట్లే. అంటే ఇక మిగతా 12,000 కోట్లే. కానీ 8 లక్షల కోట్ల రూపాయల్లో ఇప్పుడు అయిన అప్పుల్లో మేము 1,50,000 కోట్ల పైచిలకు మేము తెచ్చినాం. అది కూడా వీళ్ళు చేసిన అప్పులను కట్టడం కూడా దాంట్లో ఉంటది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ సమస్య ఏమైతుంది, మనతో రెవెన్యూ రిసీట్స్ కాస్త దేనికి మూలధనానికి సంబంధించిన ఆ వ్యయం కింద పోతున్న పరిస్థితి ఉన్నది. అంటే మూలధనం తెచ్చుకున్న దానికి తెచ్చిన అప్పులకు వడ్డీలు ఇతరత్ర కట్టడానికే సరిపోతున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా వాటిని తీరుస్తూనే మేమిచ్చిన 6 గ్యారెంటీలకు సంబంధించిన ఒక్కొక్క పథకాన్ని దాన్ని ముందుకు తీసుకుపోతూనే ఎట్లా బ్రేక్ ఈవెన్ కి రావాలి, ఇది కదా అసలు సమస్య. ఇప్పుడు పవర్ ఉంది, పవర్ కు 30,000 కోట్ల పైచీలకు మనము ఏంది పీపీఎల్ పెట్టుకున్నాం. ఇలా దానికి 11 పైసే ఒక యూనిట్ కు 11 రూపీస్, 12 రూపీస్, 18 రూపీస్, కొన్నిటికి 9 రూపీస్, ఇట్లా ఇర్రెస్పెక్టివ్ గా పెట్టిండ్రు. మీకు డిస్కమ్లకి ఎంత 80,000 crores ఇప్పుడు అప్పులున్నాయి. ఇప్పుడు కట్టకపోతే వాళ్ళు ఎక్స్టెండ్ చేయరు, వాటిని కట్టాలి. ఇట్లాంటి ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు ఈ పరిస్థితుల్లో సరే నేనేమో రాజకీయంగా మాట్లాడితే ఆర్థిక విధ్వంసం జరిగిందని అంటే, కానీ ఈ ఆర్థిక అనిశ్చితిని అధిగమించాలంటే మనం వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ను ప్యారలల్ గా తీసుకుపోతూనే ఇప్పుడున్న ఈ బ్యాడ్ డేట్స్ ను మనము వాటితో ప్రయోజనం లేకపోగా వాటితో ఎక్కువ అమౌంట్ వైట్ ఎలిఫెంట్ లాగా మారిన కొన్ని అంశాలు ఉన్నాయి. వాటిని మనం కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రజలకు మరింత సౌకర్యవంతమైన ఆర్థిక ఏమంటాము వెసులుబాటును మనం కల్పించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి దీనికి రఘురామ్ రాజన్ గారు మీకు తెలుసు, ఆర్బీఐ రిటైర్డ్ గవర్నర్, వారు ఫైనాన్షియల్ అడ్వైజర్ గా ఉన్నారు. సో వీటిని నష్ట నివారణ చేసుకుంటూనే ఏ విధంగా మనం ఆర్థికంగా ముందుకు పోవాలనే విషయంలో ఒక స్పష్టత ఉంది. ఆ వ్యూహంతోనే ముందుకు పోతున్నాం. ఎక్కడ కూడా దుబారా లేదుగా. ఆర్థిక దుబారా ఎక్కడన్నా ఉందా? రిసీట్స్ ఎక్కడి నుంచి వస్తాయని అడుగుతున్నారు. వచ్చేటప్పుడు మీకు రెవెన్యూ రిసీట్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎస్సీయూ భూములు ఉన్నాయి, ఎస్సీయూ భూములు పెట్టి తనఖా పెట్టి తెద్దామంటే దాన్ని అమ్మడానికి ప్రయత్నం చేసిరు. ఇంకో దగ్గర ఎక్కడో మనం ఆస్తులుంటే, ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులు అంటే ప్రజల ఆస్తులే కదా. ప్రజల ఆస్తుల నుంచి రెవెన్యూని జనరేట్ అమ్మడం కాదు, ఎవరికో బదలాయించడం కూడా కాదు కదా. వాటి ద్వారా వచ్చే ప్రయోజనాన్ని ప్రజలకు పెడదామంటే కూడా అదేదో పెద్ద ద్రోహం, నేరం. చర్చిద్దాం. ఓకే, కిష్టారెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వం చాలా భారీ ప్రణాళికతో పెట్టుకుని ముందుకెళ్తుంది. 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దాలనేది చాలా స్పష్టమైన లక్ష్యంతో ఉంది. దానికి అనుగుణంగా ఈ బడ్జెట్లో ఎలాంటి రోడ్ మ్యాప్ కనిపిస్తుంది? అంటే ఆ ఆలోచన బాగుందండి. 1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ కావాలనేటువంటి ఆలోచన బాగునే ఉంది. బడ్జెట్ లో కూడా కొంత మేరకు ఆ ఆసక్తి కనబడుతుంది, ఏదో చేయాలనే తాపత్రయం కనబడుతుంది, కానీ అది ఆచరణలో సాధ్యం కానటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే వారు ప్రజల్ని సంతృప్తి పరచడానికి, షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ చేయడానికి, ఇందాక కూడా దగ్గర గారు మాట్లాడుతూ మాట అన్నారు, హెచ్సిబుల్ విషయం చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. 10,000 కోట్ల రూపాయలను అప్పు తెచ్చుకున్నారు ఆల్రెడీ. తర్వాత 100 ఎకరాల్లో ఉన్న అటవీ, జంతు, జీవజాలాన్ని మొత్తం చిన్నాభిన్నం చేస్తూ జేసీబీలతో, బుల్డోజర్లతో ఎప్పుడైతే వచ్చారో యూనివర్సిటీ ముక్త కంఠంతో దాని యూనివర్సిటీ విద్యార్థులు, సిబ్బంది దాన్ని వ్యతిరేకించిన విషయాన్ని కూడా గుర్తించాలన్నటువంటి ఒకటి నా సబ్మిషన్ ఉండేది. అయితే ఇవాళ ఆర్థిక వ్యవస్థకు వచ్చినప్పుడు మనం ఒక రాష్ట్రాన్ని సమూలంగా తీసుకుపోవాలి. మనం ఒక ఆర్థికంగా 1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు చేరుకోవడం ఎంత ముఖ్యమో సంపద పంపిణీ కూడా అవసరం. ఎందుకంటే తెలంగాణలో జరగనిది మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంది కూడా ప్రాంతీయ అసమానతలు ఉన్నాయనేటువంటి నేపథ్యం. హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి జరుగుతుంది, లేదా మిగతా పట్టణాల్లో ఆంధ్ర ప్రాంతంలో జరుగుతుంది, కానీ తెలంగాణ మిగతా జిల్లాల్లో అభివృద్ధి జరగట్లేదు అనేటువంటి
పాయింట్ మీద జరిగింది కాబట్టి అక్కడ ఏం కార్యక్రమాలు ప్రపోజ్ చేశారు ఇవాళ బడ్జెట్ లో. హైదరాబాద్ ఎంతసేపు ఫ్యూచర్ సిటీ, రీజనల్ రింగ్ రోడ్డు, మూసి సుందరీకరణ, లేకపోతే ఇంకొకటి హైదరాబాద్ కేంద్రంగానే జరగడం అనేటువంటి దానికి ఈ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ చేరుకుంటుందేమో కానీ ఆర్థికంగా బలోపేతమైన ఆర్థిక అసమానతలు భారీగా పెరగడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా ఇతర రాష్ట్రాలటువంటి వచ్చేటువంటి ప్రజలు ఈ రాష్ట్రంలో సృష్టించబడిన సంపదను పెంచుకోవడానికి ఉంటుంది. ఎందుకంటే విద్యా వ్యవస్థను ఎప్పుడైతే కుంటుపడిపోతుందో, నైపుణ్యాలు లేకుండా ఉంటాయో, ఇవాళ నైపుణ్యాల ద్వారా స్కిల్ యూనివర్సిటీ పెట్టి కూడా 1 yearకి ఎక్కువ అవుతుంది. ఎంతమంది విద్యార్థులకు నైపుణ్యాలు పెంపొందించి ఉపాధిని కల్పించారో ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలనేది నేను కోరుకుంటున్నాను. మరొకటి, ఇవాళ పాఠశాలలు కూడా ఒక చిన్న అంశం, పాఠశాలలు కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని కొత్త స్కూల్ పెడతా ఉంటారు. ఉన్న స్కూళ్ళు మూసేసి ఇవాళ ఆ స్కూళ్ళలో ఏమంటున్నారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలు కూడా చదువుకునేది అంటే కామన్ పాఠశాలలు, గతంలో పెట్టిన కామన్ పాఠశాలను, ఉన్న పాఠశాలను మూసేసి కొత్తగా పెడతామంటే బిల్డింగ్లు కట్టడానికినా? మానవ వనరుల అభివృద్ధి జరగదా? రిక్రూట్మెంట్లు జరగవా? స్కిల్స్ పెంచరా? ఆ విషయం దృష్టి మనం అభివృద్ధి సాధించడానికి ఆస్కారం ఉంది. రైట్, ఓకే. దయాకర్ గారు, అంటే రాష్ట్రంలో చాలా భారీ ప్రాజెక్టులకు ప్రభుత్వం ప్రణాళికలు చేసింది. మూసీ పునరుజ్జీవనం, భారత్ ఫ్యూచర్ సిటీ, మెట్రో 2వ దశ, ఇలాంటి భారీ కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు అవసరమైనటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి. కానీ దానికి అనుగుణంగా బడ్జెట్లో కేటాయింపులు చూస్తే కొంచెం తక్కువగా కనిపిస్తున్నాయి. అంటే దాన్ని ఇంకా మిగతా నిధులు వేరే రూపంలో అడ్జస్ట్ చేస్తారా? ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఏమైనా అసలు నిర్దిష్టమైన కార్యాచరణ, డెడ్ లైన్ ఏంటి అసలు? ఇప్పుడు ఒకటేంటంటే, మనం ఉన్న వనరులతో వచ్చే ఆదాయం ఒక ఎత్తు, ఆర్థిక సమీకరణ రెండో ఎత్తు, ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాల కోసం ఇతర ప్రాంతాల నుంచి దాదాపు నేను అనుకుంటున్న మొన్న దావోస్ లోనే 5,35,000 కోట్ల పైచిలకు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు. ఇది ప్యూర్ ఏరియాలో. ఇంకా ప్యూర్ అంటే తెలుసు అనుకుంటా మీకు. సో ఇది ఒక తరహా అభివృద్ధి నేపథ్యం. రెండవది ఏంటిది, రేర్ అగ్రేరియన్ ఏరియాలో ఎట్లా సంపద సృష్టి జరుగుతుంది అనే అంశాల్లో కూడా ఒక స్పష్టతతో ఉండి ఒక విజన్ డాక్యుమెంట్ కూడా మనం రిలీజ్ చేసినాం. సో ఆ విజన్ డాక్యుమెంట్ దీంట్లో ఇంక్లూడెడ్, కానీ దాన్ని ఎక్స్క్లూజివ్ గా డిస్కస్ చేయాలంటే మనకున్న సమయం సరిపోదు, నేను చెప్పగలను అదంతా కూడా. కానీ వాస్తవానికి నేను అంటున్నది ఏంటంటే, ఈ బడ్జెట్ లో ఇంతకు ముందు కూడా నేను చెప్పిన ఏది కనీసం వాళ్ళకు ఉపయోగకరంగా ఉన్నది అనేది చెప్పమానండి మన కృష్ణారెడ్డి గారిని. ఇది ఉపయోగకరంగా ఉన్నది. బడ్జెట్ ను విమర్శించడం అనేది ఒక ఎత్తు, ఏది విమర్శ ఎవరైనా చేయొచ్చు. అసలు ఏముంది ఈ బడ్జెట్ లో అని దాని సోల్ ఆఫ్ ది బడ్జెట్ ఏమున్నది అనే దాని దగ్గర వాళ్ళకి స్పష్టత లేదు. కేవలం విమర్శల కొరకు మాట్లాడుతున్నారు తప్పితే. ఎలా మనం సేవల రంగం, నిపుణుల చర్చలు పక్కన పెడితే సాధారణ ప్రజలు సబ్జెక్టే చెప్తా, నేను అదే చెప్తా. నేను ఇది ఒకటి ఇది సేవల రంగం. చెప్పండి. సాధారణ ప్రజలు బడ్జెట్ అనగానే ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం నుంచి 6 గ్యారెంటీలు అనేది ప్రధానంగా ఆలోచిస్తారు. ఈ 6 గ్యారెంటీలు కొన్ని అమలు అవుతున్నాయి. ఈ 3వ బడ్జెట్ కాబట్టి ఇంకా దానికి కొంచెం కేటాయింపులు, అంటే పెన్షన్లు పెంచడం కానీ లేక మిగతా పథకాలకు సంబంధించిన చేస్తారని కొంచెం ప్రజల్లో కూడా కొంత ఆశ ఉంది. దీనికి సంబంధించి గత కొన్ని రోజులుగా ప్రచారం కూడా జరిగింది. కాబట్టి వాటి విషయంలో అసలు ఏంటి 6 గ్యారెంటీల పైన వస్తున్నటువంటి చర్చ కానీ కొత్త పథకాలు ఇంకేమైనా లబ్ధి జరుగుతుంది? చెప్పండి. ప్రాధాన్యత అనేది ఏది ముందు అన్నప్పుడు రైతు నాకు ముందైంది. ఎవరైనా ఇప్పుడు ఇంత మన చర్చ జరుగుతుంది కదా, ఎట్ ఏ టైం 21,000 crores రూపీస్ లిక్విడ్ ఖర్చు పెట్టిన స్టేట్ నాకు చూపియండి. యూపీ నుంచి మొదలు పెడితే అదే కదా 22-23 కోట్ల ఉంటుంది. బీహార్ నుంచి మొదలు పెడితే రైతు కోణం మీకు కనబడదా? ఇవాళ వాళ్ళు హామీ ఇచ్చిన దాన్ని రైతు భరోసాను మేము రాగానే చేసినాం. వాళ్ళ రైతు బంధుకు సంబంధించి మేము చేసినాం దాన్ని. అట్లా 3 సార్లు చేసే అవకాశం వచ్చింది. ఇప్పుడు మనం దాదాపు ప్రత్యక్షంగా 40,000 కోట్ల రూపాయల రైతులకు ఇచ్చినాం, పరోక్షంగా ఒక 20,000 కోట్ల రూపాయల పైచిలకు మనం బీమాకు సంబంధించి కానీ, డ్రిప్పులకు సంబంధించి కానీ, ఇతరత్ర లోన్లకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా చేయగలిగినాం. రైతు ప్రాధాన్యతగా చేస్తున్న క్రమాన్ని వాళ్ళకి అది అర్థం కావట్లేదు. ఇప్పుడు సన్న బియ్యం అనే దానికి ఒక మంచి పథకం తెస్తుంది.
సన్న బియ్యం వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు 500 రూపాయల గ్యాస్ బండి ఇస్తున్నాం అంటే దాదాపు ఒక 400 రూపాయలు ప్రభుత్వం భరిస్తున్నది. సన్న ఓట్లకు ఒక 500 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం, అది ఇస్తున్నాము. ఇలా ఉచిత కరెంట్ ఒక 200 యూనిట్ల వరకు మనం ఉచిత కరెంట్ ఇస్తున్నాం. ఇవన్నీ ప్రజా ఉపయోగకరమైన అంశాలు కావా? ఇవి బడ్జెట్ లో ఇవి రిప్లికా కావా? వీటికి సంబంధించి ఇప్పుడు ఫ్రీ బస్ ఉన్నది, ఎన్ని వేల కోట్లు మీరు చూడండి ఒకసారి. దాదాపు 9,000 కోట్ల పైచిలకి ఇలా మనం ఫ్రీ బస్ కు మహిళలకు ఇస్తున్నాం. అది ప్రజా ప్రయోజనం కాదా? పని చేసుకునే మహిళలు, లేకపోతే ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు, లేదంటే ఇతరత్ర హైదరాబాద్ లాంటి వాటిలో కంపెనీలో పనిచేయ వాళ్ళందరికీ ఇది ఇప్పుడు 9,000 కోట్ల రూపాయలు ఏడబోస్తున్నాం. బస్సులో పోసి తీసుకుపోయి ఏమైనా మోరిలో పడేస్తున్నామా? అసలు ఆ కోణమే వాళ్ళకి అర్థం కావట్లే. ఇట్లాంటి అంశాలు ఎన్ని చెప్పాలని నీకు నేను చేసిన అంశాల్లో ఆ ప్రతి ఒక్క దాని విషయంలో వాళ్ళు విమర్శకు పోతున్నారు తప్పితే ఇటువైపు ఖర్చు. ఇప్పుడు ఫ్రీ బీస్ వద్దంటారు, కానీ ఫ్రీ బీస్ వాళ్ళు కూడా బీఆర్ఎస్ కూడా ఇచ్చింది కదా, బీజేపీ కూడా కొన్ని అంశాలు. ఇప్పుడు 3,500కు సంబంధించి ఇండ్లు నియోజకవర్గానికి మనం కడితే ఇప్పుడు దాదాపు 2,50,000 పైచిలకి ఇండ్లు ఈ రోజు ఒక లెవెల్లో ఉన్నాయి. లెంటర్ లెవెల్లో కొన్ని ఉన్నాయి, బునాది లెవెల్లో కొన్ని ఉన్నాయి, స్లాబ్ లెవెల్లో కొన్ని ఉన్నాయి. 5,000 కోట్ల రూపాయలు మనం సామాజిక ఇండ్ల పథకం, ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద చేస్తున్నాం. మళ్ళీ రెండోసారి 3,500 ఇండ్లు మళ్ళీ ఈ ఆర్థిక సంవత్సరంలో మనం 7,000 కోట్లు ఖర్చు లక్ష్యంగా చేస్తున్నాం. ఇది ప్రయోజనం కాదా సామాన్యునికి ఇల్లు? ఇట్లాంటివి అంటే నీకు సమయం తక్కువ ఉంటది కాబట్టి మన బడ్జెట్ పేపర్ మొత్తం దీంట్లో ఉన్నాయి. నేను ఏకరు పెడితే ఒక 2 గంటలు పెడితే నేను మొత్తం చెప్పగలను, ఎందుకంటే నేను డాక్టరేట్ ఇన్ కామర్స్ కాబట్టి నేను చూసే కోణం డిఫరెంట్ గా ఉంటది. ఇప్పుడు ఒక కామర్స్ గ్రాడ్యుయేట్ కు ఒక పొలిటికల్ గ్రాడ్యుయేట్ అంటే పొలిటికల్ కామర్స్ తెలివి ఉండేటోళ్ళకి తేడా ఉంటది. అందుకని హ్యుమానిటీని బడ్జెట్ ఎప్పుడు కూడా ప్రజల కోణం నుంచి మనం ఆవిష్కరించే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఇది చేయగలిగినామని నేను అనుకుంటున్నా. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే అంకెలు సంఖ్యలు ప్రజల ప్రయోజనం అనేది కనిపించాలి ప్రాక్టికల్ గా. కాదు, ఎడ్యుకేషన్ కొలాప్స్డ్. ఇప్పుడు ఎడ్యుకేషన్ మనం మొత్తం దాన్ని రెనోవేట్ చేసుకోవాలి. ఇప్పుడు టీపీఎస్ అనేది పాత స్కూళ్లు మూతపడుతున్నాయని మిత్రుడు అన్నాడు. పాత స్కూళ్లు కాదు, వచ్చే స్కూళ్లు 7 గ్రామాలకు ఒక స్కూల్ పెట్టాలని ఒక లక్ష్యం ఉంది. ఇప్పుడు ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటే మన ఇంటర్నేషనల్ కాన్సెప్ట్ స్కూల్స్ ఏం దొరికినా వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ఇచ్చేవారు. ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఒకటే ప్రెమిసెస్ లాడ. ఎస్సీ లేదు, ఎస్టీ లేదు, బీసీ లేదు, ఎవరు లేదు. స్టూడెంట్ ఎవరు స్టాండర్డ్ స్టూడెంట్ వాళ్ళకి మనం ఆ నియోజకవర్గంలో ఒకటి పెడుతున్నాం, రేపు 2వ పెడతాం, ఇంకో తర్వాత 3వ పెడతాం. ఇట్లా ఎడ్యుకేషన్ వైపు ఒక క్వాలిటేటివ్ చేంజ్ వైపు మనం పోతున్న పరిస్థితిని కూడా గమనిస్తే మంచిది. ఓకే, రైట్. థ్యాంక్ యూ దయాకర్ గారు, కృష్ణారెడ్డి గారు. చర్చలో పాల్గొన్నందుకు. ఈ బడ్జెట్ మానవీయ కోణంలో చూసి ప్రవేశపెట్టినట్టుగా ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే కొన్ని అంకెలు సంఖ్యలు వాస్తవానికి కొంత దూరంగా కనిపిస్తున్నట్టుగా కూడా ఒక చర్చ, మరొక అభిప్రాయం, వాదన కూడా కనిపిస్తుంది. మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన ఆశావాహ దృక్పథంతో లక్ష్యంతో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినట్టుగా తెలుస్తుంది. ఇది నేటి ప్రతిధ్వని.